మెగా డిఎస్సి ఆన్లైన్ పరీక్షలు జూన్ 6 నుంచి జూలై 6 వరకు నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే పరీక్షలను నిర్వహించనుంది. డిఎస్సి పరీక్షలు జరుగుతున్న సమయంలోనే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని పరీక్షలు ఉన్నందున 5-6 రోజుల మధ్యలో పరీక్షలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. డిఎస్సి నిర్వహణకు రాష్ట్రంతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశాల్లోనూ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. దరఖాస్తు చేసిన 80% మందికి మొదట ఐచ్ఛికంగా నమోదు చేసుకున్న పరీక్షా కేంద్రాలు వచ్చేలా చర్యలు తీసుకుంది. దరఖాస్తుల సమయంలోనే పరీక్షా కేంద్రాలకు సంబంధించి 8 వరకు ప్రాధాన్యతా క్రమంలో ఐచ్ఛికాలు స్వీకరించారు. వీటి ప్రకారమే పరీక్షా కేంద్రాల్ని కేటాయించారు. హాల్ టికెట్లను రాత్రి నుంచి ఆన్లైన్ ద్వారా అందుబాటులోకి తెచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 16,347 పోస్టులతో మెగా డిఎస్సి ప్రకటించింది. దీనికి 3,35,401 మంది దరఖాస్తు చేశారు. ఆన్లైన్ పరీక్షల్ని మొదట ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ అభ్యర్థులకు నిర్వహిస్తారు. ఆ తర్వాత స్కూల్ అసిస్టెంట్లకు, అనంతరం పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లకు ఉంటాయి. చివరగా ఎస్జీటీలకు నిర్వహిస్తారు. చదువుకునేందుకు కొంత సమయం కావాలని ఎస్జీటీలకు చివరగా పరీక్షలు నిర్వహించాలని అభ్యర్థులు కోరినందున ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. డిఎస్సి పరీక్షల్ని రోజూ 2 విడతలుగా నిర్వహిస్తారు. ఉదయం 9:30 గంటల నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 వరకు నిర్వహిస్తారు. ప్రిన్సిపల్, పీజీటీ, పీడీ పోస్టులకు మాత్రం పరీక్ష ఉదయం 9 నుంచి 12 గంటల వరకు నిర్వహిస్తారు. టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్ అభ్యర్థులకు ఆంగ్ల భాషా నైపుణ్య పరీక్ష 1.5 గంటల ఉంటుంది. జిల్లాకో ప్రశ్నాపత్రం, 90 రోజులు అదనపు సమయం కావాలంటూ అభ్యర్థులు చేస్తున్న అభ్యర్థనలపై ప్రభుత్వం వివరణ ఇచ్చింది. గతేడాది నవంబర్లోనే డిఎస్సి సిలబస్ ను ఆన్లైన్లో ఉంచామని, అభ్యర్థులు పరీక్షలకు సన్నద్దమయ్యేందుకు 6 నెలల కంటే ఎక్కువ సమయం లభించిందని పేర్కొంది. విద్యా సంవత్సరం జూన్లో ప్రారంభమవుతున్నందున 90 రోజులు అంతకంటే ఎక్కువ సమయం ఇస్తే విద్యా సంవత్సరం మధ్యలో వారు చేరాల్సి వస్తుందని పేర్కొంది. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలపై ప్రభావం పడుతుందని వెల్లడించింది. డిఎస్సి పారదర్శకంగా, ఎలాంటి లోపాలు లేకుండా నిర్వహించేందుకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష మంచిదని, పేపర్ లీకేజీలు ఉండవని తెలిపింది. ఫలితాల్ని నార్మలైజేషన్ చేస్తారని, ఈ విధానాన్ని న్యాయస్థానాలు సైతం సమర్థించాయని పేర్కొంది.